ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో కల్లోలం రేగింది. హరీష్ రావు, సంతోష్ రావును కవిత టార్గెట్ చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత అనుచరులు, సిబ్బంది వారిని తొలగించారు. ఇక హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ పోస్టులు పెడుతున్నారు. నిన్న ఫామ్ హౌస్ లో ముఖ్య నేతల భేటీలో కవిత వ్యాఖ్యలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే కవితను సస్పెండ్ చేస్తారా లేక వదిలేస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో కల్లోలం రేగింది. హరీష్ రావు అలాగే సంతోష్ రావును కవిత టార్గెట్ చేసినట్టుగా వ్యాఖ్యలు పెట్టి తెలుస్తోంది. దీంతో కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ఇప్పుడు అదే ఉత్కంఠ, అదే ఆసక్తి బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొని ఉంది. కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయబోతున్నారు? సస్పెండ్ చేస్తారా లేదంటే వదిలేస్తారా? ఏం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఇదే సర్వత్రా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను పెంచుతుంది. అందరి మధ్యన ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకనంటే కవిత చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు కారు పార్టీలో కల్లోలానికి దారితీశాయి. అదొక పెద్ద కులుపుగా మారిపోయింది. కవిత చేసినటువంటి కమెంట్స్ ఏకంగా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడటంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అది చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఈ సిబిఐ విచారణకి, కాళేశ్వరం పార్టీలో అవినీతికి ఎండార్స్ చేసే విధంగా, అవినీతి జరిగింది అనేటువంటి విషయము ఎండార్స్ చేసే విధంగా కమెంట్స్ ఉన్నాయి. ఏకంగా హరీష్ రావునే బ్లేమ్ చేసే విధంగా ఉన్నాయి అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరితో కూడా ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పొద్దుపోయేంత వరకు కూడా వారితో మాట్లాడారు. కవిత చేసినటువంటి కామెంట్స్ తదనంతరం పార్టీ పైన పడేటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన తీవ్రంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు అనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. అయితే నిన్న కవిత కమెంట్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయితే కంప్లీట్ గా హరీష్ రావుకు అండగా నిలిచింది, మద్దతును ప్రకటించింది అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కవిత కమెంట్స్ చేసినటువంటి క్షణాల్లోనే టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా గ్రూపుల్లో, ట్విట్టర్ వేదికల్లో కావచ్చు, ఎక్స్ వేదికల్లో కావచ్చు, ఫేస్బుక్ వేదికల్లో కావచ్చు, వెంటనే హరీష్ రావుకు మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టులు ఏర్పడ్డాయి. నిన్న హరీష్ రావు మొన్న అసెంబ్లీలో చేసినటువంటి కమెంట్స్, ఆ మాట్లాడినటువంటి వీడియోలను సర్క్యులేట్ చేస్తూ 6 అడుగుల బుల్లెట్, 10 మందిని ఎదుర్కొన్న యోధుడు అనే విధంగా ఆయనకి మద్దతు ప్రకటిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. సో దాన్ని రీట్వీట్ చేస్తూ హరీష్ రావును ప్రశంసిస్తూ క్షణాల్లోనే కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. దీన్ని బట్టి అయితే బీఆర్ఎస్ పార్టీలో కంప్లీట్ గా కవిత ఒంటరైపోయింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా హరీష్ రావుకు అండగా నిలిచింది అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమైపోయింది. సో ఈ నేపథ్యంలో కవిత పైన చర్యలు తీసుకుంటారు అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. అయితే ఆ మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతా ఉంది. మరి చూడాలి కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకుంటారా లేదనంటే వదిలేస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. దీనికోసమే ఇప్పుడు పార్టీ శ్రేణులు అయితే ఉత్కంఠ ఎదురు చూస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ నర్సింగ్రావు.